హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. రాజు పేద ఆఖరి భాగం మొదలుపెట్టే ముందు ఇంతవరకు జరిగిన కథ క్లుప్తంగా. రక్షక భటుల చేతికి చిక్కిన బాలరాజును జడ్జి దగ్గరకు తీసుకువెళ్తారు. కానీ జడ్జి బాలరాజును మరణశిక్ష నుంచి రక్షిస్తాడు. మైల్స్ హెండెన్ బాలరాజును కానిస్టేబుల్ నుంచి తప్పించి తనతో పాటు హెండెన్ హాలుకు తీసుకుపోతాడు. కానీ అక్కడ మైల్స్ హెండెన్కు ఊహించని చేదు అనుభవం ఎదురవుతుంది. తన తండ్రి పెద్దన్నయ్య చనిపోయారని తెలుసుకుంటాడు. తన తమ్ముడు హ్యూ మోసం చేసి మైల్స్ హెండెన్ కూడా చనిపోయాడనే వార్తను ప్రచారం చేస్తాడు. మైల్స్ హెండెన్ మోసగాడని జైల్లో పెట్టిస్తాడు హ్యూ బాలరాజుతో పాటు. మైల్స్ హెండెన్కు గుదిబండ వేస్తారు. బాలరాజుకు కొరడా దెబ్బల శిక్ష విధిస్తాడు సర్ హ్యూ. కానీ ఆ కొరడా దెబ్బల శిక్ష కూడా మైల్స్ హెండెన్ స్వీకరిస్తాడు. శిక్షాకాలం పూర్తి అయిన తర్వాత మైల్స్ హెండెన్ను ఆ ప్రాంతం నుంచి పంపించేస్తారు. హెండెన్ బాలరాజుతో పాటు కలిసి లండన్ చేరుకుంటాడు. కానీ లండన్ వంతెన మీద అనుకోకుండా జరిగిన గందరగోళంలో ఇద్దరు మిత్రులు చెరోవైపు విడిపోతారు. ఇంతవరకైతే విన్నాం కదా, ఇక కథలోకి వెళ్దాం. అసలు రాజు నిద్రాహారాలు లేకుండా ఒకసారి దొంగలతో, ఇంకోసారి బిచ్చగాళ్లతో, మరోసారి జైళ్లల్లో నేరస్తులతో ఇంగ్లాండ్ దేశంలో వివిధ ప్రాంతాల్లో పరిభ్రమిస్తూ ఉండగా నకిలీ రాజు టామ్ కాంటీ వెస్ట్ మినిస్టర్ కోటలో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. మనం కిందటిసారి అతన్ని చూసినప్పుడు రాజత్వం మీద టామ్కు అప్పుడే ఆసక్తి ప్రారంభమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ రాజత్వంలోని సుఖం, ఘనత తెలిసి రాసాగాయి. క్రమంగా అంతా సంతోషమయంగా కనబడసాగింది. అతని భయాలు, సందేహాలు అన్నీ పటాపంచలైపోయాయి. దెబ్బలబ్బాయితో పరిచయం అధికం చేసుకుని అతని ద్వారా ఎప్పుడెప్పుడు ఎలా మెలగాలో బాగా నేర్చుకుంటున్నాడు. ఆడుకోవాలనిపించినప్పుడు, కబుర్లు చెప్పాలనిపించినప్పుడు ఎలిజబెత్ యువరాణినో జన్ గ్రేనో పిలిపించుకునేవాడు. విసుగ్గా ఉన్నప్పుడు వాళ్ళని పొమ్మని ఆజ్ఞాపించేవాడు. పరిచారిక పరివేష్టితుడై రాత్రి శయ్యాగారానికి వెళ్ళేవాడు. ఉదయం సేవక ప్రభువుల చేత దుస్తులు తొడిగించుకునేవాడు. భోజనానికి కూడా ప్రభువులు, అధికారులు వెంట వస్తేనే గాని కదిలేవాడు కాదు. ఈ హోదా, ఈ దర్జా మీద టామ్కి ఎంత ఇష్టం పుట్టిందంటే తన అంగరక్షక దళాన్ని రెట్టింపు అంటే 100 దాకా పెంచాడు. నడవాల్లో నుంచి తన దర్బారుకు, అక్కడికి వెళ్ళేటప్పుడు మహారాజు వస్తున్నారు అనే హెచ్చరికలు వినడం అతనికి ప్రత్యేకంగా సంతోషం, గర్వం కలిగించేది. దర్బారులో ఉన్నత సింహాసనం మీద కూర్చొని తీర్పులు చెప్పడం, విదేశీ రాయబారుల వినతి పత్రాలు వినడం అతనికెంతో సరదాగా ఉండేది. రక్షక ప్రభు అయిన హెడ్ఫర్డ్ తనకు అలా చేయండి, ఇలా చేయండి అని సలహాలు ఇవ్వడం అతనికి చిరాగ్గానే ఉండేది. హెడ్ఫర్డ్ తయారు చేసిన ప్రతి శ్రీముఖాన్ని, అధికార పత్రాన్ని జాగ్రత్తగా చదివి మరీ సంతకం పెట్టేవాడు. అద్భుతమైన తన దుస్తులు చూసుకుని చాటుచాటుగా తెగ మురిసిపోయేవాడు. ఈ 3 వారాల్లోనూ ఇంకా అనేకం కొత్తవి కుట్టించాడు. తనకు గల 400 మంది సొంత సేవకులు చాలరనిపించి 3 రెట్లు చేశాడు వాళ్ళని. అయితే అతని స్వభావం మాత్రం ఏమీ మారలేదు. పూర్వం వలనే ఎక్కడ అన్యాయం జరిగినా, పరపీడన జరిగినా ప్రతిఘటించేవాడు. క్రూర శాసనాలను చాలా వరకు రద్దు చేశాడు. తన మాటకు ఎవరైనా ఎదురు చెబితే అదో రకంగా చూసేవాడు. ఆ చూపుకు ప్రభువైనా, మంత్రైనా, సామంతుడైనా గజగజలాడవలసిందే. ఒకసారి టామ్ వద్దకు యువరాణి మేరీ వచ్చింది. వచ్చి అనేక మంది జైళ్లల్లో పడవలసిన వాళ్ళని, ఉరి తీయబడవలసిన వాళ్ళని, కాల్చబడవలసిన వాళ్ళని మహారాజు అనవసరంగా వదిలిపెట్టేస్తున్నారని విమర్శించింది. తండ్రిగారి హయాంలో ఒక్కొక్కసారి 60,000 దాకా ఖైదీలు ఉండేవారని, ఆయన తన పరిపాలనా కాలంలో 72,000 మంది నేరస్తులకి మరణదండన విధించారని ఉదాహరించింది. ఆవిడ గారి వాగుడు విని టామ్కి పట్టరాని కోపం వచ్చి అవతలకు నడవమని ఆజ్ఞాపించాడు. కానీ మొదటి రోజుల్లో టామ్ కాంటీకి అసలు రాజైన ఎడ్వర్డ్ అస్తమానమో జ్ఞాపకం వచ్చి బాధపడేవాడు. తనను అంత దయతో ఆదరించిన బాలరాజుకు అన్యాయం చేస్తున్నానని అతడు తిరిగి వస్తే అతని రాజ్యం అతడికిచ్చేసి తన దోవన తాను పోదామనిపించేది. కానీ ఎన్నాళ్లకు ఎడ్వర్డ్ తిరిగి రాకపోయేసరికి క్రమంతా అతన్ని మర్చిపోయాడు. తన తల్లిని, అక్కలను కూడా ఇలాగే మర్చిపోవడానికి టామ్ ప్రయత్నించాడు. మొదట్లో వాళ్ల కోసం ఎంతో బెంగపడ్డాడు. చూడాలనిపించింది, దిగులు పెట్టుకున్నాడు. కానీ తర్వాత వాళ్లను తలుచుకోవడానికే భయం వేసింది. ఎప్పుడైనా వాళ్ళు చిరుగ్గుడ్డలతో, మసి మొహాలతో వచ్చి తనను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వీడు మా అబ్బాయే అని బయట పెట్టేస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా
అందుచేత వాళ్ళనెప్పుడూ తన ఆలోచనలోకి జొరబడనిచ్చేవాడు కాదు. క్రమంగా తన విలాసాలలో వినోదాలలో పడి వారిని మరచిపోయేవాడు. ఎప్పుడైనా వాళ్ళు జ్ఞాపకం వస్తే తను బురదలో పొర్లాడే కీటకమంతా అధమాధముడైనట్టు బాధపడేవాడు. ఫిబ్రవరి 19 తేదీ రాత్రి టామ్ కాంటీ ముఖముల పరుపుల మీద వెచ్చని దుప్పట్లలో సుఖనిద్రపోతున్నాడు. వందల కొలది భటులు అతని శయ్యాగారాన్ని, భవనాన్ని, కోటను పరిరక్షిస్తున్నారు. ఆ మర్నాడే అతని పట్టాభిషేకం. అదే సమయంలో అసలు రాజు ఎడ్వర్డ్ ట్యూడర్ ఆకలితో, దాహంతో, దూరాగమన ప్రయాసతో ఒళ్ళంతా దుమ్మై, బట్టలన్నీ పేలికలై వెస్ట్ మినిస్టర్ కోట చేరుకున్నాడు. అక్కడ మర్నాటి పట్టాభిషేక మహోత్సవానికి ఆఖరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వందల కొలది కార్మికులు సంరంభంతో పరికరాలు ధరించి అలంకారాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్లల్లో కలిసిపోయాడు బాలరాజు. టామ్ కాంటీ మర్నాడు ఉదయం లేచేసరికి వాతావరణమంతా ఒకే రొదతో నిండి ఉంది. ఎక్కడో దూరంగా విరామం లేకుండా మేఘాలు ఉరుముతున్నట్టు ధ్వని వినవస్తోంది. అది లండన్ నగరవాసుల ఉత్సవోత్సవ కోలాహలం తప్ప మరేం కాదు. ఆ రొద మన టామ్ కాంటీకి మధుర వీణ సంగీతంలా వినబడుతోంది. టామ్ మళ్ళీ థేమ్స్ నదిలో నౌకా ప్రయాణం చేశాడు. ఎందుకంటే పట్టాభిషేకం తాలూకా ఊరేగింపు లండన్ గోపురం నుంచి బయలుదేరడం ఆనవాయితీగా వస్తోంది. టామ్ గోపురం చేరుకోగానే 1000 పిడుగులు ఒక్కసారి ఒక్కచోట పడినట్టు శబ్దమైంది. గోపురం బురుజుల మీద ఫిరంగులన్నీ మోగాయి. వెంటనే దట్టమైన పొగ అంతటా ఆవరించుకుంది. తరువాత వరుసగా 4-5 సార్లు ఫిరంగులు మోగాయి. గోపురపు కట్టడం ధూమ సముద్రంలో మునిగిపోయింది. కానీ గోపురాగ్రన ఎగిరే జెండాలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. టామ్ కాంటీ యుద్ధాశ్వం మీద ఆరూఢుడయ్యాడు. అతని వెనుక రక్షక ప్రభువైన హెడ్ఫర్డ్ మరో అశ్వం మీద ఆరూఢుడయ్యాడు. తరువాత అంగరక్షకులు విచ్చుకత్తులతో నిలిచారు. ఆ వెనుక దేశంలోని సామంతులు, ప్రభువులు, జమీందార్లు, ఇంకా వెనుక లండన్ మేయరు, మున్సిపాలిటీ సభ్యులు నించున్నారు. ఊరేగింపు సాగింది. దారి పొడుగునా ప్రజలు బారులు తీర్చారు. అడుగడుగున మహారాజుకు జై అనే నినాదాలు హోరెత్తిపోయాయి. టామ్ మందహాసం చేస్తూ కృతజ్ఞతాసూచకంగా తల వంచేవాడు. దాంతో ప్రజల ఉత్సాహం ఇంకా అధికమయ్యేది. ఫెన్ చర్చ్ వీధిలో ఎత్తైన వేదిక మీద నిలబెట్టబడిన ఒక బాలుడు మహారాజుకు స్వాగతమిస్తూ గీతం ఆలపించాడు. స్వాగతము స్వాగతము రాజాదిరాజా, స్వాగతము స్వాగతము రవికోటి తేజ, స్వాగతం మిదిగో దీన వనాసక్త, స్వాగతము జనతానురాగాభిషిక్త. ప్రజలంతా ఈ గీత చరణాలు అందుకొని ప్రతిధ్వనించారు. ఇంతలో టామ్ కాంటీకి ఒకచోట ఒక అఫల్కోట్ స్నేహితులిద్దరూ కనిపించారు. అతని హృదయం సంతోషంతో ఎగిరి గంతులేసింది. వాళ్లల్లో ఒకడు టామ్ ఇదివరకు ఆడిన దర్బారు ఆటల్లో ఉత్తుత్తి సేనాధిపతి, ఇంకొకడు ఉత్తుత్తి ప్రధానమంత్రి. వాళ్ళు తనను గుర్తిస్తే ఎంత బావుంటుంది. తమ మిత్రుడు ఇదివరకు ఆడిన ఆటలన్నీ నిజమైనందుకు ఎంత ఆశ్చర్యపోతారు. అఫల్కోర్టు రొచ్చులో పుట్టి పెరిగిన టామ్ కాంటీకి ఇంగ్లీషు ప్రపంచం యావత్తూ పాదాక్రాంతమైనందుకు ఎంత విభ్రాంతులవుతారు. మళ్ళీ వెంటనే అనిపించింది, వాళ్ళు నిజంగా గుర్తిస్తే తనకు అపాయం కదూ. అందుచేత ముఖం ఇంకోవైపు తిప్పుకున్నాడు. అడుగడుక్కి విరాళం విరాళం అని కేకలు వినిపిస్తున్నాయి. వినిపించినప్పుడల్లా టామ్ తన ప్రక్కన సేవకుని చేతిలో ఉన్న సంచిలో నుంచి కొత్త నాణేలు గుప్పిళ్లతో తీసుకొని విరజిమ్ముతున్నాడు. ప్రజలు మహావేశంతో జయజయధ్వానాలు చేస్తున్నారు. ఊరేగింపు చాలా దూరం సాగింది. ఒకచోట టామ్ కాంటీ సంచిలో చెయ్యి పెట్టి గుప్పిటితో నాణేలు తీయబోతున్నాడు. హఠాత్తుగా కొంత దూరంలో ఒక పరిచిత ముఖం కనిపించింది. ఆ ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు టామ్ కాంటీ వంకనే రెప్ప వాల్చకుండా తీక్షణంగా చూస్తున్నాయి. టామ్ ఆ వ్యక్తి తన తల్లి అని వెంటనే గుర్తుపట్టాడు. ఒక గొప్ప విద్యుత్ తరంగం అతని నఖశిఖ పర్యంతం ప్రవహించింది. జల్లున వణికిపోయాడు. భయంతో ముఖం పాలిపోయింది. అరచేయి వెలుపలికి తిప్పి కళ్ళకడ్డం పెట్టుకున్నాడు. ఇది చూసింది అతని తల్లి. వెంటనే రివ్వున జనాన్ని తోసేసుకుంటూ టామ్ను సమీపించింది. అతని కాలిని కావలించుకుని ముద్దులు కురిపించింది. నాయనా, చిట్టి తండ్రి అంటూ సంతోషం, ప్రేమ పెనుగొన్న కళ్ళతో అతని వంక చూసింది. అదే క్షణంలో అంగరక్షకుల్లో ఒకడు ఆమెను సమీపించి బలవంతాన యువతలకు లాగి విసిరి గిరాటేశాడు. ఆమె దొర్లుకుంటూ పోయి జనం మీద పడింది. నువ్వెవరో నేనెరుగను అనబోతున్నాడు టామ్. ఇంతలో ఆమె వేరు చేయబడింది.
ఆమెను ఆ విధంగా గిరావాటేయడం అతనికి శూలాలతో పొడిచినంత బాధ కలిగించింది. ఆమె ఆఖరిసారి వెనక్కి తిరిగి చూసింది తన కొడుకు వంక. ఈ పరాభవంతో ఆమె హృదయం ఎంత తీవ్రంగా గాయపడిందో టామ్కు తెలిసింది. సిగ్గుతో నిలువెల్లా దహించుకుపోయాడు. ప్రపంచంలో తనంత నీచాతి నీచుడు మరొకడు లేడని కుమిలిపోయాడు. ఊరేగింపు ముందుకు సాగింది. ఎక్కడకు పోయినా ఎంత దూరం పోయినా ప్రజల ఉత్సాహ శబ్దాలు తగ్గలేదు. కానీ టామ్ కాంటీకి వాటి మీద ఆసక్తి పూర్తిగా నశించింది. కళ్ళు తెరుచుకునే ఉన్నాడు, కానీ ఏమీ చూడడం లేదు. తన పదవి, దుస్తులు, తనకు జరిగే గౌరవం అన్నీ వెక్కిరింపుగా అసత్యమైనవిగా తోచాయి. మొదటి రోజుల్లో మాదిరిగా భగవాన్, ఈ బంగారు చెర ఎప్పటికి వదులుతుంది నాకు అనుకున్నాడు. విరాళం విరాళం అని మళ్ళీ కేకలు వినిపించాయి. కానీ టామ్ తలవంచుకునే ఉన్నాడు. మాటలు చెవిన పడుతూనే ఉన్నాయి గాని అతడు వినిపించుకోవడం లేదు. ఎడ్వర్డ్ మహారాజుకు జై అని మళ్ళీ జయ నినాదాలు. అయినా అతడు తలెత్తి ప్రజల గౌరవార్థం స్వీకరించలేదు. అతని చెవుల్లో ఒకటే మాట ప్రతిధ్వనిస్తుంది. తన సొంత తల్లిని, ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లిని నువ్వెవరో నేనెరుగను అని తిరస్కరించబోయాడు. ఈ మాటలే అతని చెవుల్లో పదే పదే రింగుమంటున్నాయి. రాజుగారి ముఖంలో విచారం ప్రజలు కనిపెట్టారు. వారి ఉత్సాహం నెమ్మదిగా తగ్గనారంభించింది. ఎడ్వర్డ్ రాజుకు జై అని ఇదివరకంత గట్టిగా అరవడం లేదు. బిక్కమొహాలతో టామ్ కేసి చూడనారంభించారు. ఈ మార్పును హెడ్ఫర్డ్ ప్రభువు వెంటనే పసిగట్టి టామ్ ప్రక్కకు వచ్చి నిలబడ్డాడు. చెవి దగ్గరగా వంగి రహస్యం చెప్పాడు. ప్రభు, కలలు కనడానికి సమయం కాదు. ప్రపంచమంతా మీకేసే తలెత్తుకొని చూస్తోంది. మీ ముఖంలో విచార మేఘాలను ప్రజలు గమనిస్తున్నారు. వారి ఉత్సాహాన్ని నశించనివ్వకూడదు. వారి కేసి చూసి మందహాసం చెయ్యండి అంటూ హెడ్ఫర్డ్ ప్రభువు సంచిలో నుంచి 2 గుప్పిళ్లతో నాణేలు తీసి విరజిమ్మాడు. తరువాత టామ్ అప్రయత్నంగా తలెత్తి మందహాసం చేశాడు. ఆ మందహాసంలో సంతోషం లేదు. అయినప్పటికీ ప్రజల ఆనందం పూర్వం వలనే వెల్లివిరిసింది. మళ్ళీ టామ్ తలవంచి దిగులుగా ఉన్నాడు. హెడ్ఫర్డ్ దగ్గరకు వచ్చి, మహారాజా, తమరు ఏదో బాధపడుతున్నారు. అదేదో చెప్పండి. ఈ క్షణంలో దాని కారణాన్ని నాశనం చేసేస్తాను. బహుశా ఆ బిచ్చగత్తె చేసిన పని మిమ్మల్నింకా బాధిస్తోందనుకుంటాను అన్నాడు. టామ్ నూతిలోంచి మాట్లాడినట్టు హీనస్వరంతో, ఆమె నా తల్లి అన్నాడు. హరిదేవుడా అని నిర్ఘాంతపోయాడు హెడ్ఫర్డ్ ప్రభువు. మళ్ళీ మహారాజును ఉన్మాదం ఆవరించింది. ఏమిటి చేయడం ఈ సమయంలో? ఊరేగింపుకు కొన్ని గంటలు వెనక్కిపోయి వెస్ట్ మినిస్టర్ చర్చిలో కూర్చుందాము. అప్పటికి తెల్లవారుజామున 4 గంటలే అయినా మనమక్కడ ఒంటరిగా ఉంటామనే భయం లేదు. దివీటి కాంతులతో చర్చి యావత్తు పట్టపగల్లాగా ప్రకాశిస్తోంది. గ్యాలరీలో ప్రేక్షకులు క్రమంగా నిండిపోతున్నారు. ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ తమ జీవితంలో మరో రాజుగారి పట్టాభిషేకం చూసే భాగ్యం కలుగుతుందో లేదోనని. పట్టాభిషేకానికి ఇంకా 7-8 గంటల వ్యవధి ఉన్నా జనులు ఇప్పటి నుంచే రాసాగారు. అయితే వీరందరూ భాగ్యవంతులైన మామూలు ప్రజలే కానీ ప్రభువర్గాలు కారు. గంటలు తాపీగా కదల్లేక కదులుతున్నాయి. గ్యాలరీల్లో ఇసుక వేస్తే రాలనట్టు ప్రేక్షకులు కిటకిటలాడుతున్నారు. వాతావరణమంతా కుతకుతమని ఉడికిపోతున్నది. ఉక్కపోస్తున్నది, విసుగు పుడుతోంది. ఇంత ముందుగా వచ్చినందుకు లోపల పశ్చాత్తాపపడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నిమిషాలు లెక్క పెడుతూ కూర్చున్నారు. హాలుకు ఉత్తరం వైపు స్థానాలన్నీ ఖాళీగా ఉన్నాయి. అవి ఇంగ్లండ్లోని ప్రభు వర్గాల వారికి ప్రత్యేకించబడినవి. వాటికి ఎదురుగా సమీపంలోనే విశాలమైన వేదిక ఉన్నది. దానిమీద రత్న కంబళీలు పరిచి ఉన్నాయి. వేదిక మధ్యగా సింహాసనం ఉన్నది. సింహాసనం ఎక్కడానికి 4 మెట్లున్నాయి. సింహాసనం మీద స్కోన్ రాతి పలక ఉన్నది. మొదట్లో స్కాట్లాండ్ రాజులు ఆ రాతి మీద కూర్చుని పట్టాభిషేకం చేయించుకునేవారు. తరువాత అది ఇంగ్లీషు రాజులకు కూడా ఉపయోగపడుతూ వచ్చింది. ఇప్పటికీ ఇంగ్లాండ్ రాజులు ఈ స్కోన్ రాతిని ఉపయోగిస్తున్నారు. ఎలాగైతేనేం కష్టం మీద తెల్లవారింది. దివిటీలు ఆర్పివేయబడ్డాయి. సూర్యకాంతి సిగ్గుపడుతున్నట్టు మెల్లిగా వచ్చి ఆ విశాల మందిరంలోకి తొంగి చూసింది. 7 గంటలు కొట్టారు. అప్పటికి ఆ నిశ్శబ్ద మందిరంలో కాస్త సంచలనం ప్రారంభమైంది. ఎందుకంటే ఉత్తరపు వైపున ప్రత్యేకించబడిన స్థానాలలోకి ఒక ప్రభి ప్రవేశించి ఆసీనురాలైంది. ఆమెకు ఒక అధికారి దారి చూపించాడు. మరొక అధికారి జీరాడే ఆమె చేలాంచలాలను పట్టుకొని వచ్చాడు.
ఆమె కూర్చోగానే అతడు చేలాంచలాలను బహుజాగ్రత్తగా మడిచి సర్దాడు. ఆమె తాలూకా కిరీటం కూడా అవసరం వచ్చినప్పుడు తేలిగ్గా అందుకోవడానికి వీలుగా దగ్గరలో ఉంచాడు. రాజుగారి పట్టాభిషేకం జరిగేటప్పుడు రాజుగారితో పాటు సామంత ప్రభువులు కూడా కిరీటాలు ధరిస్తారు. అయితే అవి రాజకిరీటం కంటే బాగా చిన్నవి. ఈ పాటికప్పుడే పృథ్వీమణులు ఒకరి వెనుక ఒకరు వచ్చి తమ స్థానాలు అలంకరించడం జరుగుతోంది. మందకోడిగా బెంగగా ఉన్న వాతావరణం క్షణాల్లో ఉత్సాహభరితమైంది. పృథ్వీమణుల చేలాంచలాల రొదలు, వారికి ప్రత్యేకంగా నియమితులైన అధికారుల సంరంభం ఎక్కువైనాయి. కొంతసేపటికి రావలసిన వారందరూ రాగా మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది. గ్యాలరీల నుంచి చూసే ప్రేక్షకులకు ఉత్తరపు వైపు యావత్తు రంగురంగుల సముద్రం వలె ఉంది. రమారమి 1 ఎకరం స్థలంలో మానవ పుష్పాలు వికసించినట్టుంది. ఒకరు ధరించిన మాదిరి దుస్తులు మరొకరు ధరించలేదు. భూలోకంలో ఎన్ని రకాల రంగులు ఉండడానికి వీలుందో అన్నీ అక్కడే అవతరించాయా అనిపించింది. వారిలో అన్ని వయసుల వారు ఉన్నారు. వృద్ధ స్త్రీలలో 3వ రిచర్డ్ రాజుగారి పట్టాభిషేకం చూసిన వారు కూడా కొందరున్నారు. అప్పుడే వన్నె తరగడం ప్రారంభించిన మధ్య వయస్కులు, అతిశయ యౌవనంలో ఉన్న సౌందర్యవతులు, కొత్తగా వికసించిన గులాబీ పూల లాంటి ముగ్ధులున్నారు. కొంచెం పరీక్షగా చూస్తే ప్రతివారు రత్నగారాలు, ఇతర భూషాణాలు అలంకరించుకున్నట్టు కనిపిస్తోంది. ఆ దృశ్యం మనోహరమైనది అనడంలో సందేహం లేదు. కానీ మనం ఇంకా దిగ్భ్రాంతులం కావలసిన సమయం వచ్చింది. అప్పటికి 9 గంటలవుతోంది. ఆకాశంలో ఇంతవరకు సూర్యుణ్ణి ఆవరించిన మబ్బులు హఠాత్తుగా విడిపోయాయి. సూర్యకిరణాలు సూటిగా ఉత్తరపు వైపు ప్రసరిస్తున్నాయి. కిరణాలు ఒక్కొక్క పంక్తిలోకి ఒక్కొక్కసారిగా ప్రసరిస్తుంటే ఒక్కొక్క రత్నాల గని తళుక్కున ప్రత్యక్షమవుతోంది. ఆ అద్భుత దృశ్య సౌందర్యం చూస్తుంటే చూపరుల్లో అదే పనిగా విద్యుత్ తరంగాలు ప్రవహిస్తున్నాయి. ఎట్టకేలకు 11:30 అయింది. ఫిరంగులు మోగడంతో రాజుగారి ఊరేగింపు నగరమంతా తిరిగి వెస్ట్ మినిస్టర్ చర్చికి వచ్చినట్టే ప్రేక్షకులు గ్రహించారు. అయితే రాజుగారికి ఇంకా అభ్యంగ స్నానాలు వగైరా తంతు జరగవలసి ఉన్నందున ఆయన ఇంకా సేపటికి గాని లోపలికి రారు. ప్రేక్షకులకు ఆశాభంగం కలిగినా వారి నేత్రాలకు మరో వ్యాపకం తగిలింది. రాజ్యంలోని ప్రభువులు, జమీందారులు, సామంతులు, మంత్రులు యథోచిత వేషాల్లో ప్రవేశించారు. ఎవరి స్థానాల్లో వారు ఆసీనులయ్యారు. చేతికందుబాటుగా తమ తురాయి కిరీటాలను దగ్గర పెట్టుకున్నారు. ఇక గ్యాలరీల్లో కూర్చున్న సామాన్యుల హడావుడి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే 500 ఏళ్ల నుంచి ఎవరి పేర్లు ప్రసిద్ధులైనవో ఆ ప్రభు వంశీయులను వారు తమ జన్మలో మొదటిసారిగా చూస్తున్నారు. ఆ మధ్య యుగపు దినాలలో అంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుంది? కొంతసేపటికి చర్చ్ అధికారులు వారి పరివారంతో సహా విచ్చేసి వేదికపైన ఆసీనులయ్యారు. వారి తరువాత రక్షక ప్రభువైన హెడ్ఫర్డ్, ఇతర ఉన్నతాధికారులు వచ్చి వేదిక మీద కూర్చున్నారు. ఆ వెనుక కవచాలు, శిరస్త్రాణాలు ధరించిన అంగరక్షకులు వచ్చారు. తరువాత కాసేపు గాఢ నిశ్శబ్దం. అంతా ఊపిరి బిగబట్టి నిరీక్షిస్తున్నారు. హఠాత్తుగా మంగళవాద్యాల ఉద్వేగపూరితమైన సంగీతం చెలరేగింది. టామ్ కాంటీ బంగారు జరీ వస్త్రాలు ధరించి ద్వారం వద్దకు వచ్చి ఒక్క క్షణం ఆగాడు. మందిరంలోని 50 మంది ప్రేక్షకులు లేచి తలలు వంచి గౌరవం ప్రకటించారు. తరువాత చాలాసేపటి వరకు పట్టాభిషేకానికి సంబంధించిన తతంగం శాస్త్రోక్త ప్రకారం జరిగింది. అది జరుగుతున్నంతసేపు టామ్ అదో మాదిరిగా ఉన్నాడు. ముఖం క్రమంగా పాలిపోయింది. తనది కాని సింహాసనాన్ని తాను అన్యాయంగా ఆక్రమిస్తున్నానని అతనికి మానసిక వ్యధ ఎక్కువైంది. అసలు ముహూర్తం సమీపించింది. కాంటార్బరీ మఠం తాలూకా చర్చ్ బిషప్ ఇంగ్లండ్ రాజుల పురాతన కిరీటం తీసి టామ్ తలకు ఎగువగా 2 చేతులతో పట్టుకున్నాడు. ఆ క్షణంలో 50 మంది ప్రభువులు, ప్రభీమణులు తమ తమ తురాయి కిరీటాలు తలలకెగువగా పట్టుకున్నారు. ముహూర్తానికి ఇంకా కొన్ని నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. మంగళవాద్యాలు ఆగిపోవడం చేత మందిరంలో నిశ్శబ్దం పేరుకోంది. ఆ సమయంలో ఒక వ్యక్తి రంగం మీదకి వచ్చాడు. అతడు గేటు దాటి, ద్వారపాలకులను దాటి ఎప్పుడు ఎలా లోపలికి వచ్చాడో ఎవ్వరూ చూడలేదు. అందరూ పట్టాభిషేకం గొడవలో నిమగ్నులై ఆ వ్యక్తిని గమనించనే లేదు. అతడొక బాలుడు. తలకు టోపీ గాని, కాళ్లకు జోళ్లు గాని, వంటిమీద సరైన బట్టలు గాని లేవు. అతడు వేదికను సమీపించి ఠీవీగా చెయ్యెత్తి ఇలాగన్నాడు,
ఇంగ్లండు కిరీటాన్ని ఆ మోసగాని తలపై పెట్టవద్దు. ఇది రాజాజ్ఞ. నేను మహారాజును. సభ్యులు ఎలా ఉన్నారో అలాగే స్తంభించిపోయారు. వెంటనే తెలివి తెచ్చుకోగలిగిన కొందరు బాలరాజు మీద మొరటుగా చేతులు వేశారు అవతలకు లాక్కుపోవడానికి. కానీ టామ్ కాంటీ సింహాసనం మించి ఒక్క ఉదుటన లేచి ముందుకు వచ్చాడు. హాలంతా మారు మ్రోగేట్టు సంతోషంతో అరిచాడు. ఆయన్ని వదిలిపెట్టండి, ఆయనే మహారాజు. సభ్యులు కొయ్యబారిపోయారు. కొందరు తెప్పరిల్లి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. తరువాత రంగస్థలం మధ్యలో ఉన్న బాలరాజు టామ్ కాంటీల వంక ఉలుకు పలుకున చూశారు. ఎవ్వరికీ పరిస్థితి బోధపడలేదు. కొందరికి తాము జాగ్రత్తవస్థలో ఉన్నది స్వప్నావస్థలో ఉన్నది అంతుపట్టలేదు. రక్షక ప్రభువు కాసేపటికి ఆశ్చర్యావస్థ నుంచి తేరుకొని అధికార స్వరంతో ఆజ్ఞాపించాడు. మహారాజును లక్ష్య పెట్టకండి. ఆయనకు మళ్ళీ ఉన్మాదం ఆహ్వానించింది. ఆ వెధవని పట్టుకొని సంకెళ్ళు వెయ్యండి. రాజభటులు బాలరాజును మళ్ళీ చుట్టుముట్టారు. కానీ టామ్ హాలు దద్దరిల్లేటట్టు అరిచాడు. ఆయనే మహారాజు. ఆయన వంటి మీద చెయ్యి వేసిన వాడి తల ఎగిరిపోతోంది. భటులు వెనక్కి తగ్గారు. సభ్యులు పక్షవాతం వచ్చిన వాళ్లలా నిస్తబ్దులై నోట మాట రాక నుంచుండిపోయారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో ఎవ్వరికీ తోచలేదు. బాలరాజు మాత్రం ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తున్నాడు. అతడు వేదిక నెక్కగానే టామ్ కాంటీ పరుగున వెళ్ళి మోకరించాడు. సంతోషం చిందులాడే ముఖమెత్తి బాలరాజును చూస్తూ, ఓ రాజా, ప్రభు, క్షమించండి టామ్ కాంటీని. మీ రాజ్యం మీరే తీసుకోండి, మీ కిరీటం మీరే ధరించండి అన్నాడు. రక్షక ప్రభువు బాలరాజును తీక్షణంగా చూశాడు. చీల్చి చెండాడాలన్నంత కోపంతో చూశాడు. కానీ ఉన్నట్టుండి కోపమంతా మాయమైంది. ఆయన కళ్ళల్లో ఇప్పుడు ఆశ్చర్యం కనిపిస్తోంది. ఆశ్చర్యం ఎక్కువవుతున్న కొద్దీ కళ్ళు పెద్దవవుతున్నాయి. దగ్గరలో ఉన్న మిగతా ఉన్నతాధికారులు కూడా ఇదే పరిస్థితుల్లో తలమునకమవుతున్నారు. వారు ఆశ్చర్యపడడానికి, వెర్రి మొహాలు వేయడానికి పాఠకులు ఈపాటికే కారణం గ్రహించి ఉంటారు. ప్రతి వారిని ఒకటే ప్రశ్న, పెద్ద పర్వతమంత ప్రశ్న ఎదురవుతున్నది. అరే, ఇందులో ఎవరు అసలు రాజు? ఇద్దరూ ఒకే మాదిరిగా ఉన్నారే. రక్షక ప్రభువు 2 నిమిషాలు తీవ్ర ఆలోచన చేశాడు. చివరికి ఆముదం తాగిన మొహం పెట్టి అన్నాడు. ఇదిగో బాలుడా, నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. జవాబులు ఇస్తావా? తప్పకుండా, మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగవచ్చు. హెడ్ఫర్డ్ బాలరాజును చాలా ప్రశ్నలు అడిగాడు. దర్బారును గూర్చి, కీర్తిశేషుడైన 8వ హెన్రీని గూర్చి, వేల్స్ యువరాజు ఎలిజబెత్ మేరీల గూర్చి ప్రశ్నలు వర్షించాడు. బాలరాజును బోల్తా కొట్టించాలని చిక్ను ప్రశ్నలు అనేకం వేశాడు. అన్నిటికీ బాలరాజు నిర్భయంగా జంకు గొంకు లేకుండా సరైన సమాధానాలిచ్చాడు. రాచనగరులో ఏ గది ఎక్కడున్నది, ఏ గదిలో ఎవరుండేది అన్నీ నిర్దుష్టంగా చెప్పాడు. చాలా తమాషాగా ఉంది, వింతగా ఉంది, నమ్మడానికి సఖ్యం కానంత విచిత్రంగా ఉంది. అంతా ఈ మాటే అన్నారు. విన్నవాళ్లంతా దీన్ని అంగీకరించారు. ఆఖరికి హెడ్ఫర్డ్ కూడా నిజమే, గమ్మత్తుగా ఉంది. ఈ బాలుడికి, అందులో పేలికలు ధరించిన ఈ పేదవాడికి రాచనగరులోని విషయాలన్నీ ఎలా తెలిసాయి చెప్పమా అని గొణిగాడు. కానీ వెంటనే బిగ్గరగా అన్నాడు, నువ్విచ్చిన జవాబులు సరిగానే ఉన్నాయి, కానీ మా మహారాజుకు కూడా ఆ విషయాలు తెలుసు. అందుచేత ఇవి రుజువులు కావు. ఇంకా తనను మహారాజని అంటున్నందుకు టామ్ కాంటీ విచారించాడు. ఇక ఎన్నటికీ సత్యం బయటపడదేమోనని నిరాశ చెందాడు. సభికులు కూడా హెడ్ఫర్డ్ మాటలతో ధైర్యం తెచ్చుకొని టామ్ కాంటీయే తమ రాజు అనే అభిప్రాయంలో స్థిరపడ్డారు. ఈ సమస్య ఇలా అపరిష్కృతంగా ఉండడం రాజ్యానికి క్షేమం కాదు. దేశంలో విభేదాలు, కలహాలు రేగవచ్చు. కనుక దీన్ని మొగ్గలోనే తుంచివేయాలి అని ఆలోచించాడు. హెడ్ఫర్డ్ ప్రభువు ప్రక్కకు తిరిగి, సర్ థామస్, ఈ ద్రోహిని అరెస్టు చేయండి. ఆగండి అని బుర్రగోక్కున్నాడు. ఏదో మహత్తరమైన, అప్రతిహతమైన ఆలోచన తట్టినట్టు మొహం పెట్టాడు. ప్రత్యర్థి కేసి తిరిగి ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ఫిరంగి గుండులా పనిచేస్తుందని, సమస్య కాస్త సవ్యంగా విరగడైపోతుందని భావించాడు. రాజముద్ర ఎక్కడుంది? దీనికి జవాబు చెప్పు. ఎవరు నిజంగా వేల్స్ యువరాజు అయితే వారే దీనికి సమాధానమివ్వగలరు. ఈ చిన్న ప్రశ్న మీద ఒక సింహాసనం యొక్క, రాజవంశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది ముమ్మాటికి అద్భుతమైన ఆలోచన. అలాగని సభికులు 50 మంది అంగీకరించారు. హెడ్ఫర్డ్ ప్రభు తెలివితేటల్ని మెచ్చుకుంటూ ఓహో అంటూ ఓహో అన్నారు. నిజమే,
రాజముద్ర ఎక్కడుందో అసలు యువరాజుకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ మోసగాడెవడో గాని ఎవరి దగ్గరో పాఠం బాగా నేర్చుకున్నాడు. రాచనగరులోని రహస్యాలన్నీ బట్టి పట్టాడు. కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమను, దీనికి వీడు కాదు గదా, వీడికి పాఠం నేర్పి పంపిన గురువు కూడా సమాధానం చెప్పలేడు. ఈ విధంగా పెద్ద మనుషులంతా తలపోస్తున్నారు. అసలు ఈ ప్రశ్న వినగానే మోసగాడు ఠారెత్తి పారిపోవడానికి ప్రయత్నిస్తాడని, లేక కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుతాడని ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. బాలరాజు నిబ్బరంగా నించుని ధైర్యంగా సమాధానమివ్వడం చూసి నిర్ఘాంతపోయారు. ఈ ప్రశ్నలో మీరనుకున్న కష్టమేమీ లేదు అన్నాడు బాలరాజు. తరువాత సెయింట్ జాన్ ప్రభువుకేసి తిరిగి ఆజ్ఞాపించాడు. సెయింట్ జాన్, కోటలో నా సయ్యాగారానికి వెళ్ళు. ఆ గది నీకు తెలిసినంత బాగా మరెవరికీ తెలియదు. తలుపు తెరవగానే ఎదురుగా ఎడమ చేతి వైపు మూలకు నేలకు దగ్గరగా ఒక మీట ఉంటుంది. దాన్ని నొక్కు, వెంటనే ఒక అర బయటికి వస్తుంది. ఆ అర అక్కడున్నట్టు నాకు, అది తయారు చేసిన శిల్పికి తప్ప మరో మానవ మాతృడికి తెలియదు. అర తెరుచుకోగానే నీకు కనిపించేది రాజముద్రే. అది పట్టుకు చక్కారా. ఈ ఉపన్యాసం సభికుల్ని మరింత చకితపరిచింది. కాస్తైనా తడబడకుండా వేల్స్ యువరాజు గదిలోని రహస్యపు అరను పేర్కొనడమే కాకుండా అంతమందిలో కలిసిపోయి నించున్న సెయింట్ జాన్ ప్రభువును గుర్తించడం, పేరు పెట్టి పిలిచి ఆజ్ఞాపించడం కూడా వారికి ఆశ్చర్యం కలిగించింది. సెయింట్ జాన్ ప్రభువు బాలరాజు ఆజ్ఞ వినగానే అలవాటు ప్రకారం తల వంచి నమస్కరించి బయలుదేరబోయాడు. కానీ ఆ బాలుడు మోసగాడు అన్న సంగతి జ్ఞాపకం వచ్చింది గావును. అతని ఆజ్ఞ పాటించినందుకు సిగ్గుపడి ఆగిపోయాడు. టామ్ కాంటీ ఆయన వంక తీక్షణంగా చూసి గద్దించాడు. ఏమిటి సందేహిస్తారేం? మహారాజు ఆజ్ఞ వినబడలేదా? తక్షణం వెళ్ళండి. సెయింట్ జాన్ ప్రభువు మళ్ళీ వంగి నమస్కరించాడు. ఆ నమస్కరించడం చూసి కొందరు యుక్తియుక్తంగా ఉన్నదని అభినందించారు. ఎందుకంటే బాలరాజు, టామ్ కాంటీలలో ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి ఆయన నమస్కరించలేదు. అవును మరి, ఎవరు అసలు రాజో తేలలేదాయనే. అందుచేత వారిద్దరికీ మధ్య ఉన్న తటస్థ ప్రాంతానికి నమస్కరించి వెళ్ళాడు. ఈ పాటికి సభ్యుల్లో పలువురికి పేలికలు ధరించిన బాలుడే అసలు రాజనే దృఢాభిప్రాయం కలిగింది. టామ్ కాంటీ చుట్టూ ఉన్న అధికారులు తమకు తెలియకుండానే కదిలి బాలరాజు దగ్గరకు పోయి నించున్నారు. టామ్ కాంటీని అందరూ వదిలేశారు. అతడు ఒక్కడే నించున్నాడు. కొంతసేపు ఇలా నిరీక్షణంలో గడిచింది. సెయింట్ జాన్ ప్రభువు పరిగెత్తుకుని వచ్చాడు. ఆయన వేదిక వద్దకు వచ్చి ఆగి ఒక్క నిమిషం ఆయాసం తీర్చుకొని ఈసారి నిస్సందేహంగా టామ్ కాంటీకే నమస్కారం చేశాడు. ప్రభు, రాజముద్ర అక్కడ లేదు. వెంటనే బాలరాజు చుట్టూ నిల్చున్న సభికులు మశూచికపు రోగినో కుష్టు రోగినో చూసి భయపడి వెనక్కి తగ్గినట్టు వెనకంజ వేశారు. మరు నిమిషంలో బాలరాజు ఒంటరివాడైపోయాడు. అతన్ని ఆ పళంగా మింగేయాలన్నంత ఆగ్రహంతో కదలాడిపోయారు సభ్యులు. రక్షక ప్రభువు భయంకరంగా గర్జించాడు. ఆ వెధవని వీధుల్లోకి విసిరెయ్యండి, చావగొట్టి ఊళ్ళోంచి తరిమేయండి. అంగరక్షకుడు బాలరాజు కేసి అడుగు వేశారు. కానీ టామ్ కాంటీ వారిని తిరిగి వారించాడు. ఆగండి, ప్రాణాలపై తీపి ఉంటే ఆయన్ని సమీపించకండి. హెడ్ఫర్డ్ తెల్లబోయాడు. సెయింట్ జాన్ ప్రభువుని అడిగాడు. మీరు బాగా వెతికారా? చెయ్యి పెట్టి కెలికి చూశారా? ఆశ్చర్యంగా ఉన్నదే. రాజముద్ర అంటే నలుసులాంటిది కాదే. శుభ్రంగా ఇంత లావున ఇంత పొడుగున బంగారపు బిళ్ళతో ఉంటుంది కదా. అది ఆ అరలోనే ఉంటే ఎందుకు కనిపించకుండా పోతోంది? టామ్ కళ్ళు పెద్దవి చేసి ముందు కురికాడు. ఓస్, అదేనా రాజముద్రంటే? ఆ బంగారపు బిళ్ళపై అక్షరాలు, నగీషి చెక్కుడు ఉంటాయి కదూ, అదేనా? అదెక్కడుందో నాకు తెలుసు. అది ఫలానా మాదిరిగా ఉంటుందని మీరిదివరకే వర్ణించి ఉంటే నేనెప్పుడో చెప్పేవాడిని. సరే, ఇది ఒకందుకు మంచిదే. అదెక్కడున్నదో నాకు తెలుసు, కానీ మొదటగా దాన్ని అక్కడ పెట్టింది నేను కాదు. మరెవరు మహారాజా? అన్నాడు హెడ్ఫర్డ్. అదిగో మీ ఎదురుగా నించున్నారే, ఇంగ్లండుకు అసలు రాజు ఆయన. తనంతటా తానే చెబుతారు మీకు రాజముద్ర ఎక్కడుందో. మహారాజా, ఆలోచించండి, జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజున జరిగిందంతా. మీరు నా పేలికలు ధరించి గేటు కాపలావాణ్ణి శిక్షించడానికి బయటకు వెళ్ళారు. వెళ్లే ముందు రాజముద్ర తీసి ఒకచోట భద్రంగా దాచి మరీ వెళ్ళారు. హాల్లో చైతన్యం యావత్తూ స్తంభించింది. సభికులు ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నారు.
బాలరాజు పాపం తల వంచుకొని ఆలోచిస్తున్నాడు. ఆ రోజున జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ అసలు సంఘటన మాత్రం ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు. అది గుర్తుకు వస్తే అతడు సింహాసనం ఆక్రమిస్తాడు, లేకపోతే వీధుల్లో బిచ్చమెత్తుకుంటాడు. క్షణాలు గడిచిపోతున్నాయి. అందరూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని బాలరాజు వంకే చూస్తున్నారు. చివరికతడొక దీర్ఘ నిశ్వాసం విడిచాడు, లాభం లేదన్నట్టు. వణుకుతున్న పెదవులతో నిస్పృహతో ఇలాగన్నాడు. ఊహు, రాజముద్ర ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదు. కానీ సభికులారా, ఒకటి మాత్రం చెప్పగలను. మీ అసలు రాజు మాత్రం ఇంత చిన్న పరీక్షకు నిలువలేకపోయాడని మీరు నన్ను సింహాసనాచ్యుతుణ్ణి చెయ్యవచ్చు. నేను నిస్సహాయుణ్ణి కనుక దాన్ని వారించలేను. కానీ అయ్యయ్యో, ఏమిటిది రాజా, తొందరపడకండి అని టామ్ అరిచాడు. భయకంపితుడై, ఇంకా మించిపోలేదు. నా కంఠంలో ప్రాణముండగా మించిపోనివ్వను కూడా. నే చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఉదయాన్నే మళ్ళీ మీ కళ్ళకు కట్టేటట్టు చెబుతాను. మనం చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. నేను నా అక్కలైన నాన్ బెట్ల గురించి చెప్పాను. మా బామ్మ నాన్న నన్నెలా హింసించేవారో చెప్పాను. అఫల్కోట్లో నా మిత్రులతో కలిసి నేనాడే ఆటలను వర్ణించాను. గుర్తు వచ్చింది కదూ? సరే, జాగ్రత్తగా వినండి. నాకు భోజనం, ద్రాక్షారసం అవి తెప్పించారు. సేవకులు దగ్గరుంటే తినడానికి సిగ్గుపడతానేమోనని వారిని పంపించి వేశారు. టామ్ ఈ రీతిగా వర్ణించుకుపోతున్నాడు. బాలరాజు అవునవునంటూ తలూపుతున్నాడు. వీరిద్దరి వ్యవహారం చూసి సభ్యులు వెర్రిమొహాలేసుకొని గుడ్లు మిటకరిస్తున్నారు. టామ్ చెప్పే కథ నిజంగా జరిగినట్టే అనిపిస్తుంది వారికి. కానీ పేదబాలుడు వేల్స్ యువరాజును కలుసుకోవడం ఎలా సంభవమైందా అనేదే తేలడం లేదు. సరదాగా మనిద్దరం ఒకరి బట్టలు ఒకరం తొడుక్కున్నాం. ఇద్దరం అద్దం ముందు నించున్నాం. అప్పుడు తెలిసింది మనిద్దరం ఒకటే పోలిక అని. మీరన్నారు మనల్నెవరైనా చూస్తే బట్టల మార్పు జరిగినట్టే అనుకోరని. తరువాత నా చేతి మీద గాయం చూశారు. చూడండి, ఆ గాయం ఇంకా నయం కాలేదు. దాన్ని చూడగానే మీరు క్రుద్ధులై లేచి ద్వారపాలకుణ్ణి శిక్షించడానికై బయటకు పరిగెత్తారు. బల్ల మీద మీకు అదేమిటో, ఆ రాజముద్రో ఏదో అది కనిపించింది. దాన్నెక్కడ దాచాలా అని అటూ ఇటూ చూశారు. చివరికి దాన్ని ఆగు, నే చెబుతాను అని అరిచాడు బాలరాజు. సెయింట్ జాన్, వెళ్ళు. ఈసారి వట్టి చేతులతో వచ్చావంటే ఊరుకోను. గోడకు తగిలించిన కవచం ముందే, దాంట్లో వెతుకు. రాజముద్ర తప్పకుండా కనిపిస్తుంది. రైట్, అంతే, అక్కడే, భలే. టామ్ కాంటీ పవిత్రమైన చర్చిలో పట్టాభిషేక సభలో ఉన్నానన్న మాట కూడా మరచిపోయి సంతోషంతో గంతులు వేశాడు. ఇంగ్లండు సింహాసనం మీదే. ఈ విషయం కాదని వాదించేవాణ్ణి నాలుక తెగ్గోసినా పాపం ఉండదు. సెయింట్ జాన్ ప్రభు, త్వరగా పరిగెత్తండి. సెయింట్ జాన్ ప్రభువు తటస్థ ప్రాంతానికి మోకరించి పరిగెత్తాడు. హాల్లో రొద ఎక్కువైంది. కొన్ని లక్షల తేనెటీగలు జుమ్మని మూత చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే ఒకడు మాట్లాడేది మరొకడికి వినబడడం లేదు. అబ్బబ్బా, ఒకటే గోల. తిరిగి సెయింట్ జాన్ ప్రభువు చర్చి మందిరంలోకి అడుగు పెట్టే వరకు ఈ గోల తగ్గలేదు. సెయింట్ జాన్ చేతిలో రాజముద్ర ఎత్తి పట్టుకొని పరుగున వచ్చాడు. వెంటనే భూకంపం వచ్చినంత ఉపద్రవంగా అసలు రాజుకు జై, ఎడ్వర్డ్ ట్యూటర్కు జై అని జయధ్వానాలు మిన్నుముట్టాయి. 5 నిమిషాల సేపు ఈ జయధ్వనులతోనూ మంగళ తూర్య ఘోషలతోనూ చర్చ్ భవనం ఊగులాడింది. ఎడ్వర్డ్ ముఖం వికసించింది. తన హక్కులు గుర్తింపబడినందుకు సంతోషంతో, గర్వంతో వేదిక మీదెక్కి నిలబడ్డాడు. ప్రభువులందరూ అతనికి మోకరించారు. టామ్ కాంటీ అన్నాడు, రాజా, నా పేలికలు నాకిచ్చివేయండి. మీ దాసుడు తెలియక తప్పు చేస్తే మన్నించండి. అప్పటికి హెడ్ఫర్డ్ ప్రభువుకు తన కర్తవ్యం జ్ఞాపకం వచ్చింది గావును. ఆజ్ఞాపించాడు. రాజవేషంలో ఉన్న ఈ మోసగాణ్ణి తీసుకుపోయి లండన్ గోపురంలో ఖైదు చెయ్యండి. కానీ అసలు రాజు వారించాడు. తప్పు, అలా గనకండి. టామ్ కాంటీ సహాయం చేయకపోతే నేను ఈ కిరీటాన్ని శాశ్వతంగా కోల్పోయి ఉండేవాణ్ణి. అంతేకాదు మామా, నువ్వు ఈ పేద బాలుడి పట్ల కృతజ్ఞుడివవుతున్నావు. నిన్ను అతడు సొమర్సెట్ సామంతుడుగా చేశాడని విన్నాను. అతని రాజత్వం పోయింది గనుక దానితో పాటు నీ సామతత్వం కూడా రద్దవుతుంది. నువ్వు వట్టి ప్రభువుగానే ఉండిపోతావు. ఏం నిజమేనా? ఈ మందలింపుతో రక్షక ప్రభువు సిగ్గుపడి తలదించుకొని వేదిక వెనక్కిపోయాడు. టామ్, రాజముద్ర ఎక్కడ దాచింది నేనే మర్చిపోయినప్పుడు నీకెలా జ్ఞాపకముంది అని కొత్త రాజు అడిగాడు.
నేను దాన్ని చాలాసార్లు ఉపయోగించాను మహారాజా. ఉపయోగించావా? మరి ఎక్కడుందో చెప్పలేకపోయావట కదా. అవును, రాజముద్ర అన్నారు గాని అదెలా ఉంటుందో వారు చెప్పలేదు. దాని ఉపయోగమేమిటో నాకసలు తెలియదు. అదే రాజముద్ర అని నాకెలా తెలుస్తుంది? తెలియకుండా మరి ఎలా ఉపయోగించావు? టామ్ బుగ్గలు ఎర్రబడ్డాయి. బుంగమొహం పెట్టుకుని బిత్తర చూపులు చూశాడు. పర్వాలేదు, భయపడకుండా చెప్పు. ఏం చేసేవాడివి ఇంగ్లాండ్ రాజముద్రతో? టామ్ కొంతసేపటి వరకు సందేహించాడు. చివరికి నత్తుతూ జవాబిచ్చాడు. సీమబాదంకాయలు కొట్టుకునేవాణ్ణండి. పాపం, తన సమాధానం ఇంత ఉపద్రవమై నవ్వు పుట్టిస్తుందని టామ్ అనుకోలేదు. బ్రహ్మాండమైన వరదల వలె హాలంతా సభికుల నవ్వుతో నిండిపోయింది. టామ్ కాంటీయే అసలు రాజని ఎవరి మనస్సులోనైనా సందేహలేశం ఉంటే ఈ సమాధానంతో అది తుడుచుకుపోయి ఉంటుంది. ఈలోగా టామ్ భుజాల మీద నుంచి పట్టాభిషేక వస్త్రాలు తొలగించబడి ఎడ్వర్డ్ భుజాల మీదకి బట్వాడా చేయబడ్డాయి. పేలికలు కనిపించకుండా జాగ్రత్తగా కప్పారు. పట్టాభిషేకపు తతంగం మళ్లీ మొదటి నుంచి ప్రారంభించబడింది. మంగళవాద్యాలు దిక్కులు పిక్కటిల్లేటట్టు మ్రోగుతుండగా అసలు రాజు ఎడ్వర్డ్ ట్యూటర్కు కిరీటం అలంకరించారు. కోట మీద ఫిరంగులు ఈ వార్తను లండన్ నగరమంతటా ప్రకటించాయి. లండన్ వంతెన మీద జరిగిన కొట్లాటలో చిక్కుకొని మైల్స్ హెండెన్ బాలరాజు నుంచి వేరైపోయినట్టు చూశాం. అప్పటికే అతని బట్టలు దుమ్ము కొట్టుకొని జుట్టు రేగిపోయి ఎవడో ఆటవిక వ్యక్తిలాగా ఉన్నాడు గాని నాగరుకిని వలే లేడు. కొట్లాటలో నుంచి యువతల పడేసరికి బట్టలు శుభ్రంగా చినిగిపోయాయి. టోపీ ఎవడో కొట్టేశాడు. జోబులో ఉన్న కాసిన డబ్బులు కూడా దొంగలు కత్తిరించేశారు. హెండెన్ ఇందుకేమీ చింతపడలేదు. బాలరాజు కనిపిస్తే అదే 10,000 అనుకున్నాడు. అతడు సైనికుడు. ప్రతిదీ క్రమ పద్ధతిలో చేసే అలవాటు ఉన్నవాడు. అందుచేత కంగారు పడి కాళ్ళు తొక్కుకోకుండా తాపీగా ఆలోచించాడు. బాలుడు ఎక్కడికి పోయి ఉంటాడు? బహుశా తను పుట్టి పెరిగిన పూర్వస్థలానికి పోయి ఉంటాడు. మతిస్థిమితం లేని మనిషాయే, అందులో నిరాశ్రయుడాయనే. కనుక అప్రయత్నంగానైనా తన పూర్వ గృహానికి వెళ్ళి ఉంటాడు. అయితే అతని పూర్వ నివాసం ఎక్కడ ఉండి ఉంటుంది? అతని పేలికలను బట్టి, అతని తండ్రినని చెప్పుకున్న ఆ తాగుబోతుగాడి లక్షణాలను బట్టి చూస్తే అలగాజనం ఉండే పేటల్లోనని ఊహించవచ్చు. సరే, అటువంటి ప్రాంతాల్లోనే వెతుకుదామనుకో. వెంటనే కనిపిస్తాడని నమ్మకమేమిటి? అలా కాదు. బాలుని కోసం వెతకడం కాలాయాపన. గుంపు కోసం వెతకాలి. ఎక్కడ 10 మంది పోగెడితే అక్కడల్లా అన్వేషించాలి. ఏ గుంపులోనో ఒక గుంపులో బాలుడు తప్పకుండా కనిపిస్తాడు. ఎందుకంటే అతడు మామూలు ప్రకారం తన రాజుననే ఉపన్యాసాలు దంచుతూ ఉంటాడు. పని పాట లేని జనం అతని చుట్టూ చేరి రాళ్లు రువ్వి తిట్టి కొట్టి పురేకిస్తూ ఉంటారు. కనుక గుంపుల్లో అన్వేషించాలి. బాలుడు కనిపించగానే అవసరమైతే కొందరిని నేలమట్టం చేసి అతన్నెత్తుకుని నిరపాయ స్థలానికి ఉడాయించాలి. ఆ తరువాత ఇద్దరు ఇక వేరుపడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అది పథకం. చాలా బావుంది. వేలెత్తి చూపుదామన్నా ఇందులో లోపం కనిపించదు. మైల్స్ హెండెన్ ఒక పథకం వేశాడు అంటే దానికి తిరుగు ఉండదు. హే! మన వీర యువకుడు అన్వేషణ ప్రారంభించాడు. ఆ రాత్రి గంటల తరబడి సందుల్లో, గొందుల్లో, వీధుల్లో, బజారుల్లో ఎన్ని మైళ్ళు కాళ్ళరిగిపోయేలా తిరిగాడో చెప్పలేం. కనిపించిన ప్రతి జనసమూహాన్ని, సమావేశాన్ని పరీక్షించాడు. ఎందరినో అడిగాడు. కానీ అంతా వృధా. బాలరాజు ఎక్కడా దొరకలేదు. చాలా ఆశ్చర్యమైంది మైల్స్ హెండెన్కు. ఎందుకంటే అతడు తయారు చేసిన పథకం సామాన్యమైనది కాదు, అమోఘమైనది. అయినప్పటికీ బాలరాజు కనిపించడం లేదంటే ఎంత ఆశ్చర్యం. తెల్లవారింది. హెండెన్ నీరసించాడు. నిద్రలేక కళ్ళెర్రబడ్డాయి. తిండి లేక దవడలు పీక్కుపోయాయి. ఈ అన్వేషణ చాలా కాలం పట్టేటట్లున్నదని ముందు భోజనం ఆరగించి కాస్త నడుం వాల్చి తరువాత వెతకడం మంచిదని భావించాడు. కానీ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? జోబులో పెన్నీ లేదు. కులీనుడు కనుక అడుక్కుందామనే ఆలోచన తట్టనే లేదు. తన ఖడ్గం తాకట్టు పెడదామనుకున్నాడు. కానీ ఊరికే ఇస్తానన్న ఆ పదార్థాన్ని ముట్టుకునే దౌర్భాగ్యుడు దొరుకుతాడని తోచలేదు. మధ్యాహ్నమైన మైల్స్ హెండెన్ వీధుల్లో గ్రమ్మరుతూనే ఉన్నాడు. రాజుగారి ఊరేగింపును చాలా దూరం వెంబడించాడు. తన బాలమిత్రుణ్ణి ఈ ఊరేగింపు ఆకర్షించి తీరుతుందని, ఎక్కడో దొరికి తీరుతాడని అతని ఆశ. ఊరేగింపు వెస్ట్ మినిస్టర్ చర్చితో ఆగిపోయింది. కాసేపు ఆ ప్రాంతంలోనే అటూ ఇటూ తచ్చాడాడు.
తన మొదటి పథకం విఫలమైనందుకు మరో చక్కటి పథకం ఆలోచించాలనుకున్నాడు. అలా ఆలోచనలో పడి చర్చ్ దాటి చాలా దూరం నడిచాడు. థేమ్స్ నది తీరానికి వచ్చాక గానీ అతనికి తానెక్కడున్నది తెలియలేదు. అక్కడ అట్టే ఇళ్ళు లేవు. పొద్దువారుతున్నది. నీరసంతోనూ నిరుత్సాహంతోనూ మనిషి కుంగిపోయాడు. చెట్ల నీడలా కాసేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నాడు. దూరం నుంచి ఫిరంగుల మోత అస్పష్టంగా వినిపిస్తుంది. కొత్త రాజుకు పట్టాభిషేకం జరుగుతోంది అనుకుంటూనే నేల కొరిగి నిద్రపోయాడు. క్షణంలో ఒళ్ళు స్వాధీనం తప్పిపోయి సుఖమయ స్వప్నలోకాల్లో విహరించసాగాడు. ఆ నిద్రపోవడం మర్నాడు పొద్దున 9-10 గంటల వేళకు గాని మెలకువ రాలేదు. మెలకువ వచ్చింది గాని ఓ పట్టాన లేవలేకపోయాడు. ఒళ్ళు పచ్చి పుండై ఉంది. బలవంతాన లేచి తూలుతూ పోయి నదిలోకి దిగి కాళ్ళు చేతులు ముఖం ప్రక్షాళించుకున్నాడు. కడుపు నిండా నీళ్లు తాగి క్షుద్బాధను ఉపశమింపజేశాడు. కాస్త సత్తువ వచ్చింది ఇప్పటికి. మళ్ళీ వచ్చిన దారినే పట్టాడు. వెస్ట్ మినిస్టర్ చేరుకోగానే అతనికి మహత్తరమైన ఆలోచన కలిగింది. ప్రథమ సమస్య ఆకలి గదా. అందుచేత తన తండ్రి మిత్రుడైన సర్ హాంఫ్రీ మార్లోనడిగి 2-3 షిల్లింగులు బదులు తీసుకుని ఎంగిలిపడే ప్రయత్నం చేయాలి. ఇక తర్వాతనంటావా? ప్రస్తుతానికి ఇంత మటుకు విజయవంతంగా కార్యం సాధిస్తే తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చు. అవాంతర సమయాల్లో వర్తమానమే ముఖ్యంగాని భవిష్యత్తు ఎవడికి కావాలి? వెస్ట్ మినిస్టర్ కోట ప్రాకార ద్వారాలను చేరుకునేసరికి 11 గంటలైంది. సీతాకోక చిలుకల వలె ఆకర్షణీయమైన అలంకారాలు చేసుకున్న ప్రభువులు, ఇతర అధికారులు కోటలోకి వస్తున్నారు, పోతున్నారు. వారి మధ్య మైల్స్ హెండెన్ అవతారం కూడా ఆకర్షణీయంగానే ఉంది. అతని పేలికల వాలకం చూసి అధికారులు వీడికిక్కడేం పని అన్నట్టు కొరా చూస్తున్నారు. తమకక్కడికి ఏదో పని ఉన్నట్టు, తాము లేకపోతే రాజకీయ వ్యవహారాలన్నీ స్తంభించిపోతాయన్నట్టు హడావుడిగా తిరుగుతున్నారు. మైల్స్ హెండెన్ ఇన్ని ముఖాలలోనూ ఒక్క ముఖమైన పరిచితమైనది గాని, పరిచయాభిలాషతో ఉన్నది గాని దొరుకుతుందేమోనని ఆశతో పరికిస్తున్నాడు. తనంతట తను కోటలోనికి వెళ్ళగలగడం అసంభవం. కనుక ఎవరైనా తన కబురు సర్ హ్యాంఫ్రీ మార్లోకు అందజేస్తారేమోనని అతని ఆశ. ఇంతలో రాజుగారి దెబ్బలబ్బాయి హ్యాంఫ్రీ మార్లో కోటలో నుంచి ఇవలికి వచ్చి మైల్స్ హెండెన్ను చూసి చటుక్కున ఆగాడు. వెనక నుంచి హెండెన్ను పరీక్షగా యగాదిగా చూశాడు. మహారాజు నగరమంతా వెతికిస్తున్న దేశదిమ్మరి ఇతడే అయ్యుండాలి. మహారాజు వర్ణన ఇతనికి ఖచ్చితంగా సరిపోతుంది. ఆ బట్టలు, కత్తి, అతడు నించున్న భంగిమ అంతా అదే. అతడు ఇతడు వేరువేరు వ్యక్తులైతే సృష్టికర్త తెలివి చట్టబండలైనట్టే. మహారాజు లాంటి మనిషి ఇంకొకడున్నందుకే మేమంతా తబ్బిబ్బవుతుంటే ఆయన గారు వెతికిస్తున్న మనిషి లాంటి వాళ్ళిద్దరుండడం ఇక నిజంగా పతిభ్రమ కలిగిస్తుంది. సృష్టికర్తకు రకరకాల మనుషుల్ని తయారు చేయడం చేత కాదనిపిస్తుంది. ఏమైనా ఏదో నేపం మీద ఇతన్ని పలకరించి ఎవరో తేల్చుకోవడం మంచిది. ఈలోగా మైల్స్ హెండెన్ వెనక్కి తిరిగాడు. దెబ్బలబ్బాయి తన వంకే తీక్షగా కుతూహలంతో చూడ్డం గమనించాడు. ఈ అవకాశం పోనివ్వకూడదని ఒక్క అంగలో బాలకుని సమీపించి అడిగాడు. తమ్ముడు, నువ్వు కోటలో నుంచి వచ్చినట్టున్నావు. నువ్వు కోటలో వాడివేనా? అవునండి సార్ అని కొంచెం ఎగతాళిగానే అన్నాడు. అయితే సర్ హాంఫ్రీ మార్లో గారిని ఎరుగుదువా? దెబ్బలబ్బాయి ఉలిక్కిపడ్డాడు. అరే, చచ్చిపోయిన మా నాన్నగారితో ఇతనికేం పని అని లోపల అనుకున్నాడు. ఎరుగుదునండి సార్. ఎరుగుదువా? ఆయన లోపలున్నారా? ఉన్నారు అని పైకి సమాధానమిచ్చి భూగర్భంలో ఉన్నారు అని లోపల అనుకున్నాడు హ్యాంఫ్రీ. చూడు తమ్ముడు, నిన్ను చూస్తే నాకు ఇష్టం పుడుతుంది. మంచివాడివి గాని నాకు ఒక చిన్న పని చేసి పెట్టవు? సర్ హ్యాంఫ్రీ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పి కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాడట, రమ్మని చెప్పాలి. ఏం? అలాగేనండి. అయితే సర్ రిచర్డ్ కుమారుడు మైల్స్ హెండెన్ కోట బయట వేచి ఉన్నాడని చెప్పు. త్వరగా రావాలి తమ్ముడు. హ్యాంఫ్రీ ఈ పేరు విని నిరుత్సాహపడ్డాడు. రాజుగారు ఈ పేరు చెప్పలేదే, కానీ పర్వాలేదు, ఇతడు అతనికి కవల తమ్ముడై ఉంటాడు. రాజుగారు చెప్పిన సర్ గోచి పాతరాయుణ్ణి గూర్చి ఇతనికేమైనా తెలిసి ఉండొచ్చు అని భావించాడు. అలాగేనండి, మీరు ఆ గోడ ప్రక్కన నించోండి, ఇప్పుడే వస్తా అని మైల్స్తో చెప్పి తను లోపలికి వెళ్ళాడు. హెండెన్ గేటు పక్కన ప్రాకార కూడ్యానికి ఒక అరుగు ఉంటే దానిమీద కూర్చున్నాడు. ద్వారపాలకులు కాళ్ళు నొప్పి పెడితే కూర్చునే స్థలం ఇది.
అతడు కూర్చున్నాడో లేదో ఇంతలో ఒక అధికారి కొందరి సైనికులతో అటుపోతూ ఇతన్ని చూసి ఆగాడు. సైనికులను హాల్ట్ అని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే కోట వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నావు గనుక బంధిస్తున్నానని చేతికి బేడీలు తగిలించాడు. హెండెన్ దురదృష్టమేమో గాని మొదటి నుంచి అతని వ్యవహారం బెడిసి కొడుతూనే ఉంది. హెండెన్ తను ఫలానా పని మీద వచ్చానని సంజాయిషి ఇవ్వబోయాడు కానీ అధికారి నోర్మై బద్మాష్ అని గదుమాయించాడు. అతడిని నిరాయుధుణ్ణి చేసి సోదా చెయ్యమని సైనికులకు ఆజ్ఞాపించాడు. సైనికులు సోదా చేస్తుంటే హెండెన్ నవ్వుకున్నాడు. జేబుల్లో ఏమన్నా ఉంటే 2 రోజుల నుంచి పస్తు ఉండాల్సిన గతేం పట్టింది నాకు, వెతుక్కోని ఏమన్నా దొరికితేగా అని తనలో తను అనుకున్నాడు. జేబుల్లో ఒక్క పత్రం తప్ప మరేం కనబడలేదు. అధికారి దాన్ని చించి తెరిచాడు. అది ఆ రోజున హెండెన్ హాలులో బాలరాజు హెడ్ఫర్డ్నుద్దేశించి రాసిన ఉత్తరం. మైల్స్ హెండెన్ దాని సంగతే మర్చిపోయాడిన్నాళ్ళు. ఒకవేళ జ్ఞాపకమున్న ఆ పిచ్చివాడి పిచ్చి గీతన్ని లెక్క పెట్టేదేముందిలే అని భావించాడు. అధికారి ఉత్తరంలో ఇంగ్లీషు భాషలో రాయబడిన వాక్యాలు బిగ్గరగా చదివాడు. అది వింటూనే మైల్స్ హెండెన్ తెల్లమొహం వేశాడు. అధికారి ఇలాగన్నాడు. ఓరి వీడి తస్సాదియ్య, రాజపదవికి ఇంకో హక్కుదారు బయలుదేరాడోయ్. డజన్ల కొద్ది పుట్టుకొస్తున్నారు హక్కుదారులు. వీడెవడో గాని ఇంగ్లీషు చాలక లాటిన్ గ్రీకుల్లో కూడా దంచాడు ఉత్తరం. ఒరేయ్, ఈ ద్రోహిని కదలనివ్వకండి. నేను పోయి ఈ ఉత్తరం మహారాజుకు పంపిస్తాను. అధికారి కోటలోకి వెళ్ళాడు. దురదృష్టం ఇప్పటికీ పరిపక్వమైంది. ఆ ఉత్తరం నా ప్రాణాలకే ముప్పు తెస్తుందనుకోలేదు. నాకు ఉరికంబం తప్పదు. పాపం నా చిన్నమిత్రుడు ఏమవుతాడో, భగవంతుడే రక్షించాలతన్ని అని విచారవదనుడై తలపోస్తున్నాడు హెండెన్. అధికారి తిరిగి వచ్చాడు. ఎలాగో ఉరిశిక్ష తప్పనప్పుడు అధైర్యపడి లాభమేమిటని హెండెన్ తనను తానే సమాధానపరుచుకున్నాడు. ధీరుని వలె తన దుర్గతిని ఎదుర్కోవాలని గుండె రాయి చేసుకున్నాడు. అధికారి బంధితుడిని వదిలిపెట్టమని అతని కత్తినతనికిచ్చేవేయమని భటులని ఆజ్ఞాపించాడు. తర్వాత హెండెన్కు వినయ పురస్సరంగా నమస్కరించి సార్ నా వెంట రండి అన్నాడు. అధికారి ప్రవర్తనలో ఈ మార్పుకు కారణమేమిటో హెండెన్కు అర్థం కాలేదు. ఏడిపించాలని ఈ వినయం అభినయిస్తున్నాడా అని అనుమానించాడు. అధికారిని అనుసరించి కోట అంతర్భాగానికి హెండెన్ నడిచాడు. రాజభవనం వద్ద ఆగి తన పై అధికారికి హెండెన్ను అప్పగించి మొదటి అధికారి వెనక్కి వెళ్ళిపోయాడు. రెండో అధికారి హెండెన్కు మళ్ళీ ప్రణమిల్లి లోనికి తోడ్కొనిపోయాడు. ఒక విశాలమైన హాల్లో ప్రవేశించాడు. అక్కడ గొప్ప గొప్ప బంట్రోతులు బారులు తీరి నిలబడి మాట్లాడుకుంటున్నారు. హెండెన్ను చూసి అందరూ సంభాషణ ఆపివేసి తలలు వంచి గౌరవం ప్రకటించారు. అతడు ముందుకు వెళ్ళగానే రుమాళ్ళు నోటికడ్డం పెట్టుకొని తెరలు తెరలుగా నవ్వుకున్నారు. ఈ సర్ గోచీపాతరాయుడితో మహారాజుకేం పనో ఎవరికీ తెలియలేదు. హెండెన్ వాళ్ల హేళనను లెక్క చేయకుండా ఇంకా ముందుకు పోయాడు. అది రాజుగారి దర్బారు మందిరం. ప్రభువులు, ఉన్నతాధికారులు వరుసగా నించున్నారు. హెండెన్ను వెంటబెట్టుకుని వచ్చిన అధికారి అతన్ని మందిరం మధ్యవరికి తీసుకువచ్చి మరోసారి ప్రణమిల్లి వెనక్కి నడిచి ఒక పక్కగా నించున్నాడు. మైల్స్ హెండెన్ కంగారు పడుతూ సభ్యుల వంక బిత్తర చూపులు చూస్తున్నాడు. అతనికెదురుగా కొంత దూరంలో బాలరాజు ముకుమల చాందినీలో సింహాసనాసీనుడై ఉన్నాడు. తల పక్కకు తిప్పి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. తన జేబులో రాజద్రోహకరమైన ఆ ఉత్తరం దొరికినందుకు తనకు ఉరిశిక్ష తప్పక విధిస్తారని హెండెన్ నిశ్చయించుకున్నాడు. బహుశా మహారాజే స్వయంగా తనను విచారణ చేసి శిక్ష వేస్తారని అనుకున్నాడు. నడి యవ్వనంలో ఉన్న తనకు ఇంత ఆకస్మికంగా అవమానకరంగా మరణశిక్ష పడడం ఎంత దురదృష్టం. ఏ శిక్ష పడినా త్వరగా తెమిల్చితే బాగుండును. సీతాకోక చిలుకల్లా కులుకుతున్న సభ్యుల్ని చూస్తుంటే అరికాలి మంట నెత్తికెక్కుతుంది. ఒక్కొక్కడిని పట్టుకొని నమిలి పారేయాలన్నంత కోపం కలుగుతుంది. ఇంతలో బాలరాజు తలెత్తి ఇంకోవైపు తిరిగి ఇంకో అధికారితో ఏదో గుసగుసలాడుతున్నాడు. హెండెన్కు బాలరాజు ముఖం స్పష్టంగా కనిపించింది. గుండె ఆగి స్పృహ తప్పిపోయేటంత పనైంది. బాలరాజును తదేకంగా చూస్తూ, అరే నా మిత్రుడు ఇక్కడికెలా వచ్చాడు? ఆ సింహాసనం ఎలా ఎక్కాడు? ఇది కళ నిజమా అని విస్మయంతో కొయ్యబారిపోయాడు. తరువాత చుట్టూ చూశాడు. కల కాదని తేల్చుకునేందుకు చేతిమీద గిల్లుకొని చూశాడు. నొప్పి పెడుతూనే ఉంది. ఇది కల కాదు, నిజమే.
ఈ ప్రభువులు, దర్బారు, నేను నిజమే నిజమే. మళ్ళీ బాలరాజు వంక చూశాడు. సందేహం లేదు, ఇతడు నాతో ఇన్నాళ్ళు తిరిగిన పిచ్చివాడే. అయితే ఇతడు బిచ్చగాడు, పిచ్చివాడు కాడా? నిజంగా ఇంగ్లండ్ సార్వభౌముడేనా? ఈ సమస్య ఎలా తేలుతుంది? నా సందేహం ఎవరు తీరుస్తారు? మైల్స్ హెండెన్ మనస్సులో చక్కటి ఉపాయం మెరుపులా మెరిసింది. గోడ వద్ద ఖాళీగా ఒక కుర్చీ ఉంది. అది తెచ్చి సింహాసనం ఎదురుగా వేసి టీవీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఇది చూసి సభికులు క్రుద్ధులయ్యారు. ఒకడు అతన్ని సమీపించి, నీకు బుద్ధి లేదటోయ్, మహారాజు సన్నిధిలో కూర్చుంటావా అన్నాడు. ఈ గందరగోళం బాలరాజు దృష్టిని ఆకర్షించింది. ఇంతవరకు ఆయనకు హెండెన్ వచ్చిన సంగతే తెలియదు. ఇప్పుడు మొదటిసారిగా అతన్ని చూశాడు. చెయ్యెత్తి ఆజ్ఞాపించాడు. అతన్నేం చెయ్యకండి, మహారాజు సన్నిధిలో కూర్చునే హక్కు అతనికున్నది. సభికులు అప్రతిభులైపోయారు ఆ మాటకు. బాలరాజు వారి సందేహాలన్నీ తీర్చాడు. సావధానంగా వినండి సభికులారా, ఇతడు మైల్స్ హెండెన్, నాకు ఇష్టుడైన నమ్మిన బంటు. నన్ను శరీర హాని నుంచి, బహుశా అకాల మరణం నుంచి కూడా రక్షించాడు. అందుచేత ఇతడు సర్ బిరుదు పొందుతాడు. ఆ పిమ్మట నన్ను కొరడా దెబ్బల అవమానం నుంచి రక్షించి గొప్ప త్యాగం చేశాడు. అందుకై ఇతన్ని కెంట్ పరగణానికి ప్రభువుగా చేస్తున్నాను. అతని హోదాకు తగిన ధనం, భూములు అతనికివ్వబడతాయి. అంతేకాదు, ఇంకా వినండి, మహారాజు సన్నిధిలో కూర్చునే హక్కును అతనికి నేనే ఇచ్చాను. అతడు, అతని తరువాత అతని వారసులు ఈ హక్కును వంశపారపర్యంగా అనుభవిస్తారు. ఇంగ్లండ్ సింహాసనం ఉన్నంత వరకు ఈ హక్కు వారికి ఉంటుంది. బాలరాజు ప్రసంగిస్తుండగా ఇద్దరు కొత్త వ్యక్తులు దర్బారు హాల్లోకి ప్రవేశించి ఒక పక్కన నించుని వింటున్నారు. వారి ఆశ్చర్యం వర్ణనాతీతం. బాలరాజు వంక, మైల్స్ హెండెన్ వంక అదే పనిగా చూస్తున్నారు. వారెవరో కాదు, మనకిదివరకే పరిచితులైన సర్ హ్యూ హెండెన్, లేడీ ఎడిత్. వారు పట్టాభిషేకానికి హాజరు కావాలని బయలుదేరిన కారణాంతరాల వల్ల ఆలస్యంగా వచ్చారు. మైల్స్ గాని బాలరాజు గాని వారినింకా చూడలేదు. మైల్స్కి ఇప్పటికీ నమ్మకం కలిగింది తనతో తిరిగిన బాలుడు మహారాజేనని. కానీ ఆశ్చర్యం ఇంకా తగ్గలేదు. ఎంత వింత, ఎంత అద్భుతం! నాతో అన్ని రోజులు తిరిగిన ఇతడిని పిచ్చివాడుగా, బిచ్చగాడిగా భావించి ఎంత మోసపోయాను. నాకంటే బుద్ధిహీనుడెవడన్నా ఉన్నాడా? ఒక దేశపు మహారాజుకు వైభవం అంటే ఏమిటో చూపించబోయాను. మా ఇంట్లో 70 గదులున్నాయని, 27 నౌకర్లు ఉన్నారని గొప్పలు చెప్పుకున్నాను. ఇతడిని పెంచుకుని విద్యాబుద్ధులు నేర్పిద్దామనుకున్నాను అని తనలో తాను వాపోయాడు మైల్స్. వెంటనే కర్తవ్యం జ్ఞాపకం వచ్చింది మైల్స్కి. కుర్చీ మీద నుంచి లేచి బాలరాజుకు మోకరించి తనకు భూములు, బిరుదులు బహుమానం ఇచ్చినందుకు కృతజ్ఞతను, యావజ్జీవ విధేయతను ప్రకటించాడు. లేచి ఒక ప్రక్క వినయ వినమితుడై నిలబడ్డాడు. అతని పేలికలు చూసి ఇందాక హేళనగా నవ్విన వారు ఇప్పుడతని ఆకస్మిక భాగ్యానికి ఈర్ష్య చెందసాగారు. బాలరాజు అప్పటికి గానీ సర్ హ్యూని చూడలేదు. క్రోధాగ్నుల ప్రజ్వలించే కళ్ళతో అతని వంక వేలెత్తి చూపిస్తూ అన్నాడు, అతడు దొంగ, తనవి కాని భూములను, హక్కులను అన్యాయంగా అనుభవిస్తున్నాడు. అవన్నీ లాక్కొని అతన్ని బంధించి కారాగారంలో పెట్టండి. అతని సంగతి తరువాత చూస్తాను. మాజీ సర్ హ్యూను రాజభటులు బంధించి తీసుకుపోయారు. దర్బారు హాల్లో అవతల చివర సందడి చెలరేగింది. సభ్యులు పక్కకు తొలగి టామ్ కాంటీకి దారి చూపుతూ ముందు నడుస్తుండగా విలువైన బట్టలు ధరించి టామ్ ముందుకు వచ్చాడు. మోకరించి నిలబడ్డాడు. బాలరాజు ప్రసన్న ముఖుడై అన్నాడు, టామ్, నేను లేని కొద్ది వారాల్లోనూ నువ్వు రాజ్యం పాలించిన విధానమంతా విన్నాను. చాలా సంతోషమైంది. నీ సౌజన్యం, దాక్షిణ్య భావం ప్రశంసనీయులు. నీ తల్లి, అక్కలు మళ్ళీ కనిపించారా? మంచిది. వాళ్ల పోషణకు తగిన ఏర్పాట్లు చేస్తాను. హంతకుడైన నీ తండ్రిని నువ్వు కోరిన పక్షంలో న్యాయ చట్టం అంగీకరించినట్టయితే ఉరి తీయిస్తాను. సభికులారా వినండి, ఈ రోజు నుంచి క్రైస్ట్ చర్చిలోనే అనాథ శిశువులకు భోజన నివాస సదుపాయాలే కాకుండా విద్యా సంస్కారాలు కూడా కలిగేటట్టు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ బాలుడిని దానికి ముఖ్యాధికారిగా నియమిస్తున్నాను. ఇతడు కొంతకాలం రాజపదవిని నిర్వహించాడు కనుక ఇతడు సామాన్యుల కంటే భిన్నంగా ఉండాలి. అందుకుగాను ఇదిగో ఇప్పుడితడు ధరించిన మాదిరి దుస్తులే ఇతడెప్పుడూ ధరిస్తాడు. ఆ మాదిరి దుస్తులను ఈ రాజ్యంలో ఇంకెవ్వరూ ధరించరాదు. అతడిని రాజ్యంలో 50 మంది వందన పురస్సరంగా గౌరవించాలి. అతనికి నేను రక్షణ ఇస్తున్నాను.
రాజమిత్రుడు అనే గౌరవ బిరుదం అతనికి అనుగ్రహిస్తున్నాను. టామ్ ఉప్పొంగిపోతూ లేచి బాలరాజు హస్తాన్ని ముద్దు పెట్టుకున్నాడు. సేవక పరివేష్టితుడై అవతలికి వెళ్ళిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తల్లికి, అక్కలకు తన అదృష్ట వార్తను వినిపించడానికి పరిగెత్తాడు. చెరసాలలో బంధింపబడిన హ్యూ హెండెన్ను ప్రశ్నించగా తనంతటా అతనే మైల్స్ అనుమానాలు నివృత్తి చేశాడు. ఎడిత్ ఆ రోజున హెండెన్ హాలులో మైల్స్ను ఎరగననడానికి కారణమిది. మైల్స్ కాదనకపోతే చంపేస్తానని హ్యూ బెదిరించాడు. ఆమె తన ప్రాణమంటే తనకేమాత్రం తీపి లేదని, నిరభ్యంతరంగా చంపివేయవచ్చునని, కంఠంలో ప్రాణముండగా మైల్స్ను నిరాకరించబోనని ఖండితంగా చెప్పింది. అప్పుడు ఎడిత్ తను చెప్పినట్టు నడవకపోతే మైల్స్నే చంపేస్తానని బెదిరించాడు హ్యూ. దీనితో పాపమామె నిస్సహాయుడైన మైల్స్ను రక్షించడానికైనా అతడిని ఎరుగనని బొంకవలసి వచ్చింది. హ్యూను మహారాజు శిక్షించలేదు. అతని భార్య, అన్న అతనిపై నేరారోపణ చెయ్యడానికి నిరాకరించారు. వారిద్దరి ఉదార బుద్ధి వల్ల హ్యూ విడుదలయ్యాడు. తిరిగి అన్న ముఖం గాని, భార్య ముఖం గాని చూడలేక దేశం విడిచి యూరప్లో ఏదో దేశానికి ప్రవాసి అయి వెళ్ళిపోయాడు. అక్కడ పశ్చాత్తాపంతో బాధపడి కొద్ది కాలంలోనే మరణించాడు. తరువాత మరికొన్నాళ్లకు కెంట్ ప్రభువైన మైల్స్ హెండెన్ వితంతువైన ఎడిత్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరు మొదటిసారిగా తమ పురాతన గృహమైన హెండెన్ హాలుకు విచ్చేసినప్పుడు పరగణ ప్రజలందరూ క్రూరుడైన హ్యూ పరిపాలన నుంచి విముక్తి పొందినందుకు, సజ్జనుడైన మైల్స్ ప్రభువు పరిపాలకుడైనందుకు ఉత్సవాలు, వేడుకలు జరుపుకున్నారు. టామ్ తండ్రి అయిన జాన్ కాంటీ అయిపు ఆనవాలు లేకుండా మాయమైపోయాడు. మళ్ళీ వాడి ఆచూకీ తెలియలేదు. బానిసగా అమ్మబడి దొంగల ముఠాలో సభ్యుడిగా చేరిన రైతును ఆ రోజు హ్యూగో నుంచి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా బాలరాజు వెతికి పట్టుకుని శుభ్రమైన ఉద్యోగమిచ్చి సన్మార్గుణ్ణి చేశాడు. వృద్ధుడైన లాయర్ను కూడా జైలు నుంచి విడిపించి అతని జరిమానాలను రద్దు చేశాడు. ప్రాణాలతో మంటలలో కాల్చబడిన 2 బాప్టిస్టు స్త్రీల కుమార్తెలను పిలిపించి వారికి పోషణ సౌకర్యాలను కలిగించాడు. మైల్స్ హెండెన్ను గుదిబండలో పెట్టి కొరడా దెబ్బలు కొట్టించిన అధికారిని కఠినంగా శిక్షించాడు. ఎవరిదో తెలియని కోడిపెట్టెను తీసుకున్నందుకు ఉరిశిక్షపడిన బాలుడిని, సాలెవాడి నుంచి చిన్న గుడ్డు దొంగిలించిన స్త్రీని బాలరాజు విడిపింపజేశాడు. రాజుగారి అడవిలో లేడికూనను చంపాడనే అసత్య నేరానికి శిక్ష విధింపబడిన వ్యక్తిని మాత్రం సమయానికి రక్షించలేకపోయాడు. పంది పిల్లను దొంగిలించాడనే నేరం తన మీద మోపబడినప్పుడు కనికరం చూపించిన జడ్జిని బాలరాజు సన్మానించాడు. ఎడ్వర్డ్ తాను బ్రతికి ఉన్నంతకాలం తన అనుభవాలను మరచిపోలేదు. ఆస్థాన సభ్యులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నప్పుడు ఆ రాత్రి తాను ద్వారపాలకుల చేతుల్లో దెబ్బలు తిన్నప్పటి నుంచి జరిగిన వృత్తాంతమంతటినీ అతి కుతూహలంతో వర్ణించేవాడు. పట్టాభిషేకానికి ముందు రాత్రి తాను మైల్స్ హెండెన్తో లండన్ చేరుకోవడం, వేరుపడిపోగానే తాను సరాసరి వెస్ట్ మినిస్టర్కు పోయి అలంకారాలు చేస్తున్న కార్మికులతో కలిసి చర్చిలో ప్రవేశించడం, ఒక రహస్య స్థలంలో దాక్కొని నిద్రపోవడం, అదృష్టవశాత్తు కిరీటధారణ సమయానికి మెలకువ వచ్చి పట్టాభిషేక సభలోకి మెల్లగా జొరబడడం అంతా చమత్కారంగా వివరించేవాడు. తన విచిత్ర అనుభవాలను, పడిన కష్టాలను నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవడం వలన తన హృదయం మార్దవాన్ని కోల్పోకుండా ఉండగలదని, ప్రజల కష్ట సుఖాలను సానుభూతితో అర్థం చేసుకోగల శక్తి వస్తుందని అనేవాడు. చివరి వరకు బాలరాజు మైల్స్ హెండెన్, టామ్ కాంటీలను తన ఆప్తవర్గంలో ముఖ్యులుగా ప్రేమించాడు. ఎడ్వర్డ్ ప్రసాదించిన హక్కును హెండెన్ ఎప్పుడూ దుర్వినియోగం చెయ్యలేదు. ఎడ్వర్డ్ అనంతరం 2 సార్లు మాత్రమే దాన్నతడు ఉపయోగించాడు. మేరీ రాణి పట్టాభిషేకంలోనూ, ఎలిజబెత్ పట్టాభిషేకంలోనూ మాత్రమే అతడు సింహాసనం ఎదుట కుర్చీ వేసుకుని కాసేపు కూర్చున్నాడు. అతని తరువాత అతని కుమారుడు మొదటి జేమ్స్ రాజ్యానికి వచ్చినప్పుడు మళ్ళీ అలాగే కూర్చున్నాడు. ఆ కుమారుని కుమారుడు మొదటి చార్లెస్ పట్టాభిషేక సమయంలో తన హక్కును ఉపయోగించుకునే వచ్చేసరికి కెంట్ ప్రభువులకు అలాంటి హక్కున్నదని పలువురికి జ్ఞాపకమే లేదు. అందుచేత అతగాడు రాజుగారి ఎదుట కూర్చొనబోగా మొదటిసారి మైల్స్ హెండెన్ కూర్చున్నప్పుడు జరిగినంత రభస జరిగింది. అయితే వృద్ధులు కొందరు అసలు విషయం వివరించి సభికులను శాంతపరిచారు. మైల్స్ హెండెన్ వంశంలో ఆఖరివాడు కామన్వెల్త్ యుద్ధాల్లో మహారాజు పక్షాన పోరాడుతూ చనిపోయాడు.
దాంతో ఆ హక్కు కూడా అంతరించింది. టామ్ కాంటీ ఎడ్వర్డ్ తర్వాత చాలా కాలం వృద్ధాప్యం వచ్చే వరకు బ్రతికి ఉన్నాడు. ఆ వృద్ధుడు నెరిసిన తలతో, ఒకానొకప్పటి గంభీర రాజ టీవీతో, వార్ధక్యంలో కూడా చెక్కు చెదరని అందంతో కనబడితే ప్రజలు ఎడ్వర్డ్ రాజు బ్రతికి ఉంటే ఇలాగే ఉండేవాడు గదా అని అనుకునేవారు. అతన్ని ప్రజలు విశేషంగా గౌరవించారు. అతడు ధరించే ప్రత్యేక వస్త్రాలు చూసి ఆయన కాలంలో ఆయన ఒక రాజే అనుకునేవారు. అతడు వచ్చేదారిలో ప్రజలు గౌరవపూర్వకంగా తొలగి టోపీలు తీసేయండి, రాజమిత్రులు వస్తున్నారు అని హెచ్చరించుకుంటూ సెల్యూట్ చేసేవారు. అతడు ఆ మాటలు విని కారుణ్యంతో నిండిన మందహాసం చేసేవాడు. అతని హృదయంలోని మంచితనమంతా ఒక్క చిరునవ్వుతో ప్రతిఫలిస్తోందని ప్రజలు అనుకునేవారు. అవును, 6వ ఎడ్వర్డ్ పట్టాభిషేకం తరువాత 6 ఏళ్ల కాలమే రాజ్యం చేశాడు. కానీ స్వల్పకాలమైతేనేం అందరి చేత మంచివాడు అనిపించుకొని పోయాడు. న్యాయ విచారణ చేసేటప్పుడు ఏ అధికారైనా, మహారాజా మీరు మితిమీరిన దయ చూపిస్తున్నారు, ఇలాగైతే ప్రజలకు అలుసు కదా, నేరాలు ఎక్కువ కావా అని సలహా ఇవ్వబోతే, నువ్వు భోగభాగ్యాలతో పొర్లాడేవాడివి, దుఃఖం, అన్యాయం, కన్నీళ్లు ఎంత తీవ్రమైనవో నీకేం తెలుసు, నాకు నా ప్రజలకు తెలుసు, నీకా ఎంత ప్రయత్నించినా నీకు అవి అర్థం కావు అని గద్గద వాక్కులతో చెమ్మగిల్లిన కళ్ళతో మందలించేవాడు. ఆనాటికి ఈనాటికి చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో మనం ఏవి అక్రమాలని, అన్యాయాలని అనుకుంటామో అవి ఆ రోజుల్లో శాస్త్ర సమ్మతాలైన మామూలు విషయాలు. కనుక ఆ కాలాన్ని బట్టి చూస్తే 6వ ఎడ్వర్డ్ పరిపాలన చాలా దయవంతమైనదనే చెప్పాలి. బాలరాజుకు వీడ్కోలు ఇవ్వబోతున్న ఈ సమయంలో ఈ విషయం జ్ఞాపకం పెట్టుకుందాము. సమాప్తం. థ్యాంక్ యూ.